శతాధిక జ్యోతిష్య గ్రంథకర్త సంఖ్యా జ్యోతిష్య సాగరుడు అభినవ వరాహ మిహిరుడు ఇండియన్ హీరో గోల్డ్ మెడలిస్ట్ రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన మరో అద్భుత ఆస్ట్రో న్యూమరాలజీ గ్రంథం సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరో ఓషన్. ఇది ఆస్ట్రో న్యూమరాలజీ ఎన్సైక్లోపీడియా. ఇందులో కోడింగ్, డీకోడింగ్, రీకోడింగ్, మైక్రోకోడింగ్, వైబ్రేషన్ కి, మిస్టిక్ ఎనర్జీ, రహస్య సంఖ్య వైబ్రేషన్, కాస్మోరా ఎనర్జీ లెవెల్స్, కబరా నామ సంఖ్య, జాతక చక్రం, మైండ్ అండ్ సోల్ రీడింగ్ నెంబర్స్, మిస్టీరియల్ నెంబర్స్, సింబాలిజం అండ్ సిగ్నేచర్స్ వంటి విషయాలు ఎన్నో పొందుపరచబడ్డాయి. ఇటువంటి అద్భుతమైన విషయాలు పొందుపరచబడిన ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరో ఓషన్. వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. తమిళనాడు గవర్నర్ రోసయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి, డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద మరియు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్, మొట్టమొదటి సంఖ్యా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. మరి సంఖ్యాశాస్త్రం ద్వారా మీ సమస్యలకు పరిష్కారం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మేడంని వ్యక్తిగతంగా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9642477568. లక్ష్మీ సాయిప్రియ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం. నా పేరు అమ్ములు. నేను 9/9/1989 సంవత్సరంలో రాత్రి 12:20 జన్మించాను. జాతకరీత్యా నాకు ఏ దిశలో ఉంటే ఆరోగ్యపరంగా బాగుంటుందో కాస్త వివరించండి అంటున్నారు. అమ్ములు గారు, ఇక్కడ మీ బర్త్ నెంబర్ 9, అలాగే మీ డెస్టినీ నెంబర్ కూడా 9 కాంబినేషన్లో ఉన్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ మీరు పుట్టిన డేటు, అలాగే మీరు పుట్టిన నెల, పుట్టిన సంవత్సరంలో కూడా 9 కాంబినేషన్సే కనపడుతూ ఉన్నాయి. అంటే 9 సర్క్యులేషన్స్ ఎక్కువగా వర్కౌట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ అమ్ములు అనే పేరు చూసినప్పుడు 18 హై టెన్షన్ కలిగించే సంఖ్య. ఇది ఆరోగ్యపరంగా చికాకుల్ని ఖచ్చితంగా కలిగిస్తుంది. కనుక అమ్ములు అనే కన్నా కూడా అమూల్య అనే పేరు పిలిపించుకోండి. AMMULLYAA, AMMULLYAA, అమూల్య అనే ఈ పేరుని ప్రతిరోజు 27 సార్లు రాయండి. 27 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 7 కోర్సెస్ రిపీట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండి లేని వాళ్ళకి మీ చేత్తో కొబ్బరి బొండాలు, ఒక 5 కొబ్బరి బొండాలు కనుక మంగళవారం రోజు ఇచ్చినట్టయితే మీకు హెల్త్ పరంగా మీరు వాడే మెడిసిన్స్ యొక్క ప్రభావం త్వరగా పనిచేస్తుంది. మీకు దిశలో అడిగారు, తూర్పు లేదంటే దక్షిణం, ఉత్తరం 3 ఫేసింగ్స్ మీకు బాగా కలిసి వస్తాయి. తూర్పు, దక్షిణము, ఉత్తరము ఈ 3 ఫేసింగ్స్ ఏదైనా పర్వాలేదు, కానీ పడమర ఫేసింగ్ మాత్రం అస్సలు కలిసి రాదు. ఒకవేళ పడమర ఫేసింగ్ ఇంట్లో ఉన్నట్టయితే వెంటనే మారిపోండి. సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా సిగ్నేచర్ పెడుతున్నారు అనేది నాకు ఐడియా లేదు. కనుక మీరు పెట్టే సిగ్నేచర్ మాత్రం ఇక్కడ ఇచ్చిన విధంగా, ఇందులో ఏ రకంగా అయితే ఇచ్చానో ఇదే విధంగా సిగ్నేచర్ ఉండాలి. బ్రేక్స్ అనేవి ఎక్కడా కూడా కనపడకూడదు. మొత్తం కూడా కలిసినట్టుగా ఉంది ఇక్కడ కర్సివ్ రైటింగ్లో. ఇదే విధంగా సిగ్నేచర్ చేయడం అలవాటు చేసుకోండి. 22 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. చివరి అక్షరం కొన పైకి చూసే విధంగా ఉండే విధంగా సిగ్నేచర్ ఉన్నట్టయితే మరింత అదృష్టం కలిసి వస్తుంది మీకు. ఆల్ ది బెస్ట్ అండి. మేడం నమస్కారం. నా పేరు సత్యప్రసాద్. నేను 29/5/1983 సంవత్సరంలో సాయంత్రం 5:12 జన్మించాను. మా అన్నయ్యకు నాకు మా తండ్రి ఆస్తికి సంబంధించి కోర్టు వివాదం నడుస్తోంది. నేను గెలిచి ఆస్తి నా చేతికొచ్చే అవకాశం ఏమైనా ఉందా? కాస్త నా జాతకాన్ని పరిశీలించండి అంటున్నారు. సత్యప్రసాద్ గారు, మీ బర్త్ నెంబర్ వచ్చి 2, అలాగే మీ డెస్టినీ నెంబర్ వచ్చి 1 కాంబినేషన్లో ఉన్నాయి. సత్యప్రసాద్ అనే పేరు చూసినప్పుడు మాత్రం ఇక్కడ 29-35 సంఖ్యల వైబ్రేషన్ కనపడుతుంది. 2 కూడా నెగిటివే. మీకు ఏదైనా దగ్గరికి రాబోతుంది అన్నప్పుడు అది నెగిటివ్ కింద మారిపోతూ ఉంటుంది. చివరి నిమిషంలో కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కనుక సత్యప్రసాద్ అనే పేరులో SATHYAPRASSADH, SATHYAPRASSADH ఈ విధంగా సత్యప్రసాద్ అనే పేరుని ప్రతిరోజు కూడా 42 సార్లు రాయండి. 42 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 6 కోర్సులు రిపీట్ చేయండి. అలాగే 2017 సంవత్సరంలో మీకు సంబంధించి డబ్బులు ఏదైనా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అది ఆస్తి పరంగానా మరి ఏ ఇతర రకంగానా అనేది తెలియకపోయినా ఈ 2017లో మాత్రం మీకు కొంత ఆస్తి అనేది కలిసి వస్తుంది. అయితే మీరు పెట్టే సంతకంలో టీ అక్షరం ఏ విధంగా పెడుతున్నారు, సత్య అనే పేరులో టీ అక్షరం పైన పెట్టే గీత ఏ విధంగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సంతకంలో టీ గీత చాలా పైకి కనపడుతూ ఉంది. కనుక టీ పైన గీత పైకి ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఎస్ చాలామంది కలపకుండా విడిగా వదిలేస్తారు.
ఎస్ అనేది పక్కన అక్షరాలతో కలిసిపోయే విధంగా ఉండాలి. అలాగే వై చూసినప్పుడు ఇక్కడ చాలామంది కిందకి రాసి వదిలేస్తారు. ఒక లూప్ అనేది కనపడుతుంది. ఈ లూప్ మాత్రం మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఫ్రెండ్స్ యొక్క సర్కిల్ పెరుగుతూ ఉంటుంది మీకు. అలాగే హెచ్ చివరి అక్షరం కొన పైకి చూసే విధంగా చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సంతకం కింద ఒక స్ట్రాంగ్ గీత కనపడుతుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది, పాజిటివ్ని ఇస్తుంది. అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి నుంచి బయటపడేటువంటి మంచి బలాన్ని ఇచ్చేటువంటి సిగ్నేచర్ ఇది. కనుక మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఇలా ఒక స్ట్రాంగ్ గీత గీయండి. దాని పక్కన ఒక చుక్క పెట్టండి. దీనివల్ల మీరు వేట్లో అయితే విజయం కావాలనుకుంటున్నారో ఆ విజయాలన్నీ కూడా లభిస్తాయి. ఆల్ ది బెస్ట్ అండి. మేడం నమస్కారం. నా పేరు సునీత. నేను 24/6/1986 సంవత్సరం రాత్రి 12:55 జన్మించాను. రాజకీయాల్లో ఉన్నాను. నాకు నామినేటెడ్ పదవి ఏదన్నా వచ్చే అవకాశం ఉందా? కాస్త నా జాతకాన్ని పరిశీలించి చెప్పండి అంటున్నారు. సునీత గారు, మీ బర్త్ నెంబర్ 6 అలాగే మీ డెస్టినీ నెంబర్ వచ్చి 9 కాంబినేషన్లో ఉన్నాయి. సునీత అనే పేరు చూసినప్పుడు 25, 29 సంఖ్యలు కనపడుతున్నాయి. ఈ రెండు కూడా రాజకీయ పరంగా అభివృద్ధినిచ్చే సంఖ్యలే అయినా సరే 25 సంఖ్య 29 వల్ల మాత్రం కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ కలుగుతూ ఉంటుంది. అయితే సునీత అనే పేరులో ఒక హెచ్ అనేటువంటి అక్షరం ఆధారంగా కలుపుకోండి. SUNITHHA SUNITHHA. దీనివల్ల 30 అమృతం సంఖ్య, 37 అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు ఏర్పడతాయి. అలాగే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి శుక్రుని వైబ్రేషన్లో జన్మించారు కనుక రాజకీయ రంగంలో కానీ సినిమా ఫీల్డ్స్ ఇటువంటి వాళ్ళు ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్ మంచి సక్సెస్ ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీది. ఈ హెచ్ అనేటువంటి అక్షరం మీకు ఒక ప్రొటెక్షన్ లెటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది కనుక శరవేగంతో అభివృద్ధి అయితే చెందుతారు, రాజకీయాల్లో సక్సెస్ ఉంటుంది. కానీ 2017 తదుపరి అంటే 2019 ఆ టైంలో మాత్రం మీకు రాజకీయ పరంగా మంచి యోగాలు అయితే కనపడుతున్నాయి. మీరు పెట్టే సిగ్నేచర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి చూసుకోండి. కొంతమంది సర్కిల్స్ చేయడము, కింద గీతలు పెట్టడం, రకరకాల సంతకాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ మీకు సజెస్ట్ చేసే సంతకం వచ్చి ఇక్కడ ఇచ్చిన విధంగా ఉండాలి. ఐ పైన మీరు చూసినట్టయితే చిన్న సర్కిల్ పెట్టాను. ఈ ఐ పైన ఇదే విధంగా సర్కిల్ చేయండి. ఇది ఒక మంచి క్రియేటివిటీకి సింబల్. అలాగే టీ పైన గీత పైకి ఉండే విధంగా చూసుకోండి. 30 degrees యాంగిల్లో సంతకం చేయండి, మంచి ఫలితం కనబడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. నా పేరు వసంత. నా డేట్ ఆఫ్ బర్త్ 30/8/1985 సంవత్సరం తెల్లవారుజామున 4:28 పుట్టాను. మోటార్ వాహనాల స్పేర్ పార్ట్స్ వ్యాపారంలో నేను భాగస్వామిగా ఉండవచ్చా, లేదా ఏ వ్యాపారం నాకు బాగుంటుంది, కాస్త వివరించండి అంటున్నారు. వసంత గారు, మీ బర్త్ నెంబర్ 3 అలాగే మీ డెస్టినీ నెంబర్ వచ్చి 7 కాంబినేషన్లో జన్మించారు మీరు. వసంత అనే పేరు చూసినప్పుడు ఇక్కడ 26 సంఖ్య శని వైబ్రేషన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే 23 సంఖ్య మంచి సంఖ్య అని 26 వల్లే వ్యాపారాలు ఎక్కువ నష్టాలు కనపడుతుంటాయి. వసంత అనే పేరులో VASANTTHA వసంత అనే ఈ పేరుని ప్రతిరోజు కూడా 30 సార్లు రాయండి, 30 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 10 కోర్సులు రిపీట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు బిజినెస్ గురించి స్పేర్ పార్ట్స్ బిజినెస్ గురించి అడిగారు. దీంట్లో పర్వాలేదు. అయితే భాగస్వామ్య వ్యాపారాల కన్నా కూడా మీకు ఓన్గా పెట్టుకునే బిజినెస్లే బాగా కలిసి వస్తాయి. ఇక్కడ కన్సల్టెన్సీ ఆఫీసులు కానీ లేదా ట్రేడింగ్కి సంబంధించిన ఏమైనా బిజినెస్లు కానీ ఇటువంటి వాటిలో మంచి సక్సెస్ ఉంటుంది మీకు. అలాగే 2008లో మీ లైఫ్లో ఏదైనా ఒక టర్నింగ్ జరిగి ఉండాలి. అది మళ్ళీ మీకు 2019వ సంవత్సరంలో జరుగుతుంది. అటువంటి మంచి టర్నింగ్ అవుతుంది. సో అంటే బిజినెస్లో డెవలప్మెంట్స్ కనపడతాయి. అయితే మీరు పెట్టే సంతకం సిగ్నేచరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిగ్నేచర్ని బట్టి మనకి కెరీర్లో గ్రోత్ అనేది కనపడుతూ ఉంటుంది. మీరు పెట్టే సంతకం ఇక్కడ ఇచ్చిన విధంగా అంటే వి అనేది బాగా మీకు ఈ సంతకం చూడగానే మొదట కనిపించేది వి. ఆ అక్షరం మాత్రం ఎక్కువగా కనపడుతుంది. అంటే ఫస్ట్ లెటర్ చాలా పెద్దగా పెట్టుకోవాలి. ఇలా ఒక టిక్ చేసినట్టుగా ఉంది. లైఫ్లో ఎప్పుడు కూడా సక్సెస్ ఇస్తుంది. అలాగే ఇక్కడ టీటీ పైన గీతలు కూడా పైకి ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా 30 degrees యాంగిల్లో కనుక సిగ్నేచర్ పెట్టినట్టయితే మీకు వ్యాపార పరంగా మంచి సక్సెస్ కనపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. లక్ష్మీ సాయిప్రియ గారు నమస్కారం అంటూ మనకు జానకి కృష్ణమూర్తి గారు మెయిల్ చేశారు. మేడం, జానకి కృష్ణమూర్తి గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/4/1971 సంవత్సరం మధ్యాహ్నం 12:30 పుట్టారట. మాది ప్రేమ వివాహం. మాకు 2 పిల్లలు. పెళ్ళైన ఏడాది నుంచే మాకు గొడవలే అవుతున్నాయి. మా వారు నేను విడిపోదామని చాలాసార్లు అనుకున్నాం, కానీ తగవులు పడినప్పుడు కానీ విడిపోలేకపోతున్నాం. మా పిల్లలు కూడా మేం విడిపోతామని తరచూ అన్నప్పుడల్లా చిన్నప్పటి నుంచి ఒకటే జోకు నవ్వలేక చేస్తున్నాం అంటున్నారు. నా జాతకరీత్యా దాంపత్య సంబంధం అంత బలంగా ఉందా? విడిపోవాలనుకుంటున్నా విడిపోలేకపోవటానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు. జానకి గారు, మీ బర్త్ నెంబర్ వచ్చి 7 అలాగే మీ డెస్టినీ నెంబర్ వచ్చి 2 కాంబినేషన్లో ఉన్నాయి.
జానకి కృష్ణమూర్తి అనే పేరు చూసినప్పుడు ఇక్కడ 5287 సంఖ్యా వైబ్రేషన్స్ కనపడుతూ ఉన్నాయి. అయితే జానకి అనే పిలుస్తూ ఉండవచ్చు. ఈ జానకి పేరులో JANAKE అని ఈ విధంగా రాయండి. ఎందుకంటే ఐ కనుక చివరి అక్షరం కింద ఉన్నట్టయితే ఆ సర్క్యులేషన్స్ పూర్తిగా నెగిటివ్గా అవుతాయి. కనుక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తరచూ ఉంటూనే ఉంటాయి. కనుక ఈ విధంగా రాసినట్టయితే మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ప్రతిరోజు 15 సార్లు రాయండి, 15 రోజులు రాయండి, 2 రోజులు బ్రేక్ తీసుకోండి, 15 కోర్సెస్ చేయండి. అలాగే బ్లూ అండ్ వైట్ కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. మీరు వాడేటువంటి శారీస్ కానీ ఇటువంటివి ఏవన్నా సరే బ్లూ అండ్ వైట్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ప్రశాంతత అనిపిస్తుంటుంది. నలుపు మాత్రం ధరించొద్దు. చిన్న రెమెడీ ఏంటంటే ప్రతి బుధవారము కూడా మౌనవ్రతం పాటించండి. శుక్రవారం రోజున ఒక అత్తరు సీసా కొని ఇంట్లో పెట్టుకోండి. అదే రోజు పాలకోవా తెచ్చుకొని ఒకరికొకరు ఇరువురు అంటే భార్యాభర్తలు ఇరువురు కనుక తినిపించుకున్నట్టయితే మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి ఈ గొడవలన్నీ కూడా ఇంక ముందు రాకుండా ఉంటాయి. మొత్తం ఆ నెగిటివ్ ఎఫెక్ట్ మొత్తం కూడా పోతుంది మీకు. కనుక ప్రతి బుధవారం శుక్రవారం ఈ చిన్న తాంత్రిక రెమెడీని తప్పక పాటించండి. అలాగే మీరు పెట్టే సంతకం ఏ విధంగా పెడుతున్నారు అనేది కూడా ఉంటుంది ఇందులో. కొంతమంది రివర్స్ వచ్చే విధంగా సంతకం పెడుతుంటారు, కొంతమంది డ్రాపింగ్ లెటర్స్ ఉంటాయి. వీటి వల్ల కూడా గొడవలు పెరుగుతూ ఉంటాయి. కనుక మీ సంతకం ఇక్కడ బోర్డు మీద ఇచ్చినట్టు జే చాలామంది కిందకి రాసి వదిలేస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే లూప్ కింద వచ్చింది, పైకి వెళ్ళిపోయింది. ఇదే విధంగా జే ఉండాలి. మొత్తం అక్షరాలన్నీ కలిసిన విధంగా అంటే కర్సివ్ రైటింగ్లోనే రాయండి. చివరి ఈ కొన చూసినట్టయితే మీకు పైకి కనపడుతుంది. కింద గీతలు చుక్కలు లాంటివి మాత్రం పెట్టద్దు. ఈ విధంగా 20 degrees యాంగిల్లో కనుక సిగ్నేచర్ చేసినట్టయితే మీకు సక్సెస్ లైఫ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. నా పేరు వసంతరావు. నేను 14/8/1968 సంవత్సరంలో మధ్యాహ్నం 12:45 జన్మించాను. అయితే ప్రస్తుతం ఉండటానికి ఇల్లు తప్ప దాదాపుగా ఆస్తులన్నీ పోయాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను. రావలసినది పెద్ద మొత్తంలోనే ఉంది. అది అందితే పరిస్థితి మెరుగుపడుతుంది. నా జాతకరీత్యా ఈ వయసులో ధనయోగం ఉందా లేదా కాస్త చూడండి అంటున్నారు. వసంతరావు గారు, మీ బర్త్ నెంబర్ 5 అలాగే మీ డెస్టినీ నెంబర్ వచ్చి 1 కాంబినేషన్లో ఉన్నాయి. వసంతరావు అనే ఈ పేరు చూసినప్పుడు ఇక్కడ 36 సంఖ్య. ఈ 36 అనేది దేవతలు రాక్షసుల యుద్ధ సంఖ్య అంటాం. సో డబ్బు నిలబడదు, గొడవలు కలహాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే డబ్బు నిలబడాలి అని అనుకున్నట్టయితే మీకు ఒక చిన్న రెమెడీ ఏంటంటే ప్రతిరోజు కూడా ఎర్రటి పూలతో లక్ష్మీదేవిని పూజించండి. అలాగే వాడే ఒత్తులు, దీపారాధన కోసం వాడే ఒత్తులు కూడా ఎరుపు రంగు ఉండే విధంగా చూసుకోండి. ప్రతి శుక్రవారం ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీకు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఈ వసంతరావు అనే పేరులో VASANNTHARAV వసంతరావు అనే ఈ పేరుని ప్రతిరోజు 40 సార్లు రాయండి. 40 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకుని 8 కోర్సులు రిపీట్ చేయండి. ఈ విధంగా రాయడం వల్ల మీకు ఉండేటువంటి నెగిటివ్నెస్ అంతా కూడా తగ్గుతుంది. అలాగే నలుపు మాత్రం అసలు ధరించొద్దు. నలుపు కానీ బ్రౌన్ కలర్ కానీ మీకు అస్సలు కలిసి రావు. పచ్చ కుడి చేతి చిటికెన వేలికి పెట్టుకోండి, మరింత అదృష్టం ఉంటుంది. ఇక్కడ మీరు సంతకం చూసినట్టయితే 30 degrees యాంగిల్లో కనపడుతుంది. వసంతరావు అనే పేరు పూర్తిగా కూడా కర్సివ్ రైటింగ్లోనే ఉంది, పైకి వెళ్తున్నట్టుగానే ఉంది. ఎక్కడా కూడా మీకు ఇక్కడ స్ట్రెస్ అనేది లేదు. చాలామంది సంతకం పెట్టేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, ఒత్తిడి ప్రెషర్ పెట్టి సంతకం చేస్తుంటారు. ఒత్తిడి పెట్టి ఎప్పుడు కూడా సంతకం చేయకూడదు. దీనివల్ల మీపై ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. చాలా లైట్గా సంతకం కనపడాలి, పైకి వెళ్ళిపోయే దిశలో ఉండాలి. దీనివల్ల బిజినెస్లో డెవలప్మెంట్స్ పెరుగుతాయి. ఆల్ ది బెస్ట్ అండి. పూజ మనకు మెయిల్ చేస్తోంది మేడం. పూజ అడుగుతోంది తన భవిష్యత్తు గురించి. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/3/1995 సంవత్సరంలో ఉదయం 10:28 జన్మించింది. విద్యాపరంగా నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏదన్నా పరిహారాలను చేయించుకోవాలా సూచించండి అంటోంది. పూజ, మీ బర్త్ నెంబర్ వచ్చి 7 అలాగే మీరు డెస్టినీ నెంబర్ వచ్చి 7 కాంబినేషన్లో జన్మించారు. మంచి ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తులందరూ కూడా 7 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కమల్ హాసన్ గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నారు. పూజ అయితే 4 అక్షరాలు కనపడుతున్నాయి. 4 అక్షరాల పేరు ఎప్పటికైనా సరే మీకు సమస్యలను ఎక్కువ క్రియేట్ చేస్తుంది. కనుక పూజ కన్నా కూడా పూజిత అనే పేరు పిలిపించుకోండి. PUJITHAA పూజిత అనే ఈ పేరుని ప్రతిరోజు 32 సార్లు రాయండి. 32 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 5 కోర్సెస్ రిపీట్ చేయండి. ఇక్కడ రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ నెంబర్ అలాగే 27 విద్య పట్ల మరింత శ్రద్ధని కలిగిస్తుంటుంది మీకు. అలాగే
ఇంజనీరింగ్ పరంగా ఉండేటువంటి విద్యలు బాగా కలిసి వస్తాయి. మీరు ఏం చదువుతున్నారు ఏంటి డీటెయిల్స్ కూడా ఇచ్చినట్టయితే మరింత బాగుండేది. ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. 2019వ సంవత్సరం నుంచి బాగా కలిసి వస్తుంది. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన కాంబినేషన్ వాళ్ళు ఎక్కువగా 15-16 ఇయర్స్ వరకు కూడా చాలా యావరేజ్ చదువు ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత నుంచి మాత్రం విద్య పట్ల మరీ అమోఘంగా ఉంటుంది. పీజీ స్థాయి విద్య వరకు కూడా మీకు డెవలప్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ చదువుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చిన్న రెమెడీ ఏంటంటే, పడుకునే ముందు తల దగ్గర వాటర్ పెట్టుకొని పడుకోండి. ఒక కూజాలో ఒక నీళ్లు పెట్టుకొని పడుకొని ఉదయం లెవ్వగానే ఆ నీళ్లు చెట్టుకు పోసేయండి. అదేవిధంగా చదువు అంతా అయిపోయాక ఒక రాగి గ్లాసులో వాటర్ తీసుకొని తాగండి. పెన్ను పైన ఉండేటువంటి మూతలు అటు ఇటు పడేస్తూ ఉంటారు. పెన్నుకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది, అది పాజిటివ్ ఎనర్జీ. మనతో రాయిపించేది, ఎగ్జామ్స్లో మనల్ని పాస్ చేయించేది ఇదంతా కూడా ఒక పెన్నే. ఆ పెన్నుకి మంచి ఎనర్జీస్ ఉంటాయి కనుక పెన్ను ఎటు పడితే అటు పడేయొద్దు. ఈ క్లాస్లో మొదలుపెట్టిన పెన్ను ఆ క్లాస్ ఎండింగ్ వరకు ఉండే విధంగా చూసుకుంటూ ఉండండి. సో దీనివల్ల మీకు మరింత శ్రద్ధ అనేది పెరుగుతుంది. చదువు పట్ల నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఆల్ ది బెస్ట్ అండి. వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. శతాధిక జ్యోతిష్య గ్రంథకర్త, తాంత్రిక శిరోమణి, 39 సంవత్సరాలుగా జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రిక, సంఖ్యాశాస్త్ర, రత్నశాస్త్ర పరిశోధకులు, ఇండియన్ హీరో, గోల్డ్ మెడలిస్ట్, రాజర్షి బ్రహ్మర్షి డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన మరో అద్భుత గ్రంథం తాంత్రిక ప్రపంచం. తంత్రం అంటే వేగవంతంగా అనుకూలమైన ఫలితాలను చూపించే క్రియా విధానం. వేదాలలో, కొన్ని శాస్త్రాలలో మహర్షుల ద్వారా తెలియజేయబడిన అనేక రకాల తాంత్రిక ప్రక్రియలను ఒకచోట చేర్చి అందించిన గొప్ప గ్రంథం తాంత్రిక ప్రపంచం. మానవులు అనుభవించే అనేక కష్ట నష్టాల నుండి సత్వర విముక్తి పొందుటకు చేయవలసిన సులభమైన తాంత్రిక ప్రక్రియలను అందించిన అద్భుత గ్రంథం తాంత్రిక ప్రపంచం. విరామానంతరం తిరిగి స్వాగతం. లక్ష్మీ సాయిప్రియ గారు నమస్కారం అంటూ మనకు చంద్రకాంత్ మెయిల్ చేశారు. 13/5/1989 సంవత్సరంలో రాత్రి 3:18 జన్మించారు. నలుగురిలో మాట్లాడాలంటే నాకు బిడియం. జాతకరీత్యా బుధబలం లేదంటున్నారు, నిజమేనా? ఏం చేయాలో కాస్తంత వివరించండి అంటున్నారు. చంద్రకాంత్ గారు, మీరు పుట్టిన బర్త్ నెంబర్ 4 కాంబినేషన్, అలాగే డెస్టినీ నెంబర్ వచ్చి 9 కాంబినేషన్లో ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే 4 కాంబినేషన్ వాళ్ళకి వాక్ చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు భయపడి మాట్లాడటం లేదు, ఇది ఒక్కటే మీకు ప్రాబ్లం. ముందు మన మైండ్లో పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి. చేయలేము, మాట్లాడలేము ఇలా అనుకున్నట్టయితే ఏది కూడా చేయలేం. కనుక పాజిటివ్గా నేను ఏదైనా చేయగలను అనేటువంటి మెంటాలిటీ మీకు రాగలిగితే మాట్లాడగలరు. మీరు అనుకున్న పనులన్నీ కూడా త్వరగా జరుగుతూ ఉంటాయి. ముందు పాజిటివ్ నేచర్ని అలవాటు చేసుకోండి. అయితే చంద్రకాంత్ అనే పేరు చూసినప్పుడు మాత్రం 38, 49 సంఖ్యలు కనపడుతున్నాయి. 2 కూడా శత్రు సంఖ్యల్లోకి వెళ్ళిపోయింది. కనుక మరింత మీకు శత్రువుల్లా పనిచేసి ఇంకా మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటుంది. చంద్రకాంత్ అనే పేరులో ఒక టీ అనేటువంటి లెటర్ అదనంగా కలుపుకోండి. CHANDRAKANTTH CHANDRAKANTTH చంద్రకాంత్ అనే ఈ పేరుని ప్రతిరోజు 42 సార్లు రాయండి. 42 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 6 కోర్సులు రిపీట్ చేయండి. అలాగే హనీ కలర్ లేదంటే గ్రే కలర్, ఈ 2 కూడా మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఆ కలర్స్ వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. 4, 6, 9 మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి నెంబర్స్. మీరు యూజ్ చేసే వెహికల్స్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా టోటల్స్ 4 కానీ 6 కానీ 9 కానీ అయితే కలిసి వస్తుంది. ఇక్కడ సిగ్నేచర్ అనేది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ముందు పెరగాలి. సో దానికోసం ఇక్కడ మీరు ఇచ్చిన సిగ్నేచర్ చూసినట్టయితే 32 డిగ్రీస్ యాంగిల్లో సిగ్నేచర్ పెట్టాను. సిగ్నేచర్లో కింద ఒక స్ట్రాంగ్ గీత పెట్టా. ఇది మీ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా పెంచుతుంది. ఫస్ట్ మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఆ గీత ఉండాలి. ఆ గీత పక్కన ఒక చిన్న డాట్ ఉండాలి. దాని పక్కనే ఉండాలి, కింద మాత్రం పెట్టకండి, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఒక చిన్న డాట్ మాత్రమే ఉండాలి. సంతకం మొత్తం పెట్టాకే టీ పైన గీతలు పెట్టాలి. అంతేగాని చాలామంది ఐ పైన కానీ టీ పైన కానీ గీతలు పెట్టేటప్పుడు ముందే పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సంతకం మొత్తం అయిపోయాక మీకు గీతలు కానీ డాట్స్ కానీ పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా సిగ్నేచర్ పెట్టినట్టయితే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. అలాగే బాగా వాక్ చాతుర్యం కూడా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. నా పేరు కోటి నాయుడు. నేను 24/6/1987 సంవత్సరంలో ఉదయం 9:15 జన్మించాను. నా దశ ఎలా ఉంది? ఏం పరిహారాలు చేయించుకోవాలి? ప్రస్తుతం వివరించండి అంటున్నారు. కోటి నాయుడు గారు, మీ బర్త్ నెంబర్ వచ్చి 6, అలాగే మీ డెస్టినీ నెంబర్ వచ్చి 1 కాంబినేషన్లో జన్మించారు.
కోటి నాయుడు అనే పేరు చూసినప్పుడు మాత్రం ఇక్కడ డెత్ నెంబర్ కనబడుతుంది 31, అలాగే 41 రివర్స్ నెంబర్ కనబడుతున్నాయి. రెండు కూడా మీకు నష్టాలను ఎక్కువ కలిగిస్తుంటాయి. రెమెడీ ఏంటంటే మీకు బ్లూ కలర్ థ్రెడ్ని ప్రతి అమావాస్యకి అలాగే పౌర్ణమికి చేతికి కంకణంగా ధరించండి. ప్రతి పౌర్ణమి కంటే 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి. ఈ విధంగా మార్చే కొద్దీ మీకు ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా పోతాయి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే కోటి నాయుడు అనే పేరులో KOTIENAIDU KOTIENAIDU కోటి నాయుడు అనే పేరుని ప్రతిరోజు కూడా 51 సార్లు రాయండి. 51 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 6 కోర్సులు రిపీట్ చేయండి. 1, 5, 6 మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు కనుక మీరు వాడే వెహికల్స్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఈ టోటల్స్ చూసుకోవచ్చు. అలాగే తూర్పు లేదంటే దక్షిణం ఫేసింగ్ ఉండేటువంటి ఇల్లు బాగా కలిసి వస్తాయి. గులాబీ పూలు అదృష్టాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక లక్కీ ఫ్లవర్ ఉంటుంది. అది ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే దేవుడి ఫటాలకి పెట్టొచ్చు, లేదు అనుకుంటే ఒక చిన్న గాజు బౌల్ తీసుకొని నీళ్లు పోసి అందులో ప్రతిరోజు ఒక పువ్వును పెట్టొచ్చు. ఈ విధంగా మీరు యూజ్ చేసుకున్నంత విధంగా అయితే ప్రతిరోజు కూడా నీళ్లు మార్చాలి, పువ్వు మార్చాలి. ఈశాన్య మూల పెట్టినట్టయితే మరింత మంచిది. ఒక ఎనర్జీ అనేది మీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండే సమస్యల్ని కూడా దూరం చేస్తూ ఉంటుంది. అలాగే మీరు పెట్టే సంతకం ఇక్కడ ఇచ్చిన విధంగా 25 డిగ్రీస్ యాంగిల్లో సిగ్నేచర్ పెట్టండి. కోటి నాయుడు అనే పేరు చూసినప్పుడు ఐ పైన డాట్ కనపడుతుంది కదా, అలాగే టీ పైన గీత కనపడుతుంది. ముందు మొత్తం పేరు రాసేయండి. రాశాక ఇటువైపు నుంచి KO టీ పైన గీత, తర్వాత ఐ పైన డాట్, ఆ తర్వాత నాయుడులో ఐ పైన డాట్. అంటే ఇటువైపు నుంచి పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే మీకు అభివృద్ధి అనేది బాగా కనపడుతూ ఉంటుంది. కింద గీతలు కానీ, చుక్కలు కానీ, సర్కిల్స్ కానీ ఇటువంటివి మాత్రం పెట్టొద్దు. ఆల్ ది బెస్ట్ అండి. నా పేరు సుబ్బారావు. నేను 27/11/1983 సంవత్సరంలో జన్మించాను. రాత్రి 8:50 అయితే జాతకరీత్యా ఏ రత్నం ధరిస్తే కలిసి వస్తుందో కాస్త చెప్పండి, దానికి నియమాలు కూడా వివరించండి అంటున్నారు. సుబ్బారావు గారు, మీ బర్త్ నెంబర్ 9 అలాగే మీ డెస్టినీ నెంబర్ వచ్చి 5 కాంబినేషన్లో జన్మించారు. సుబ్బారావు అనే పేరు చూసినప్పుడు ఇక్కడ 24, 25 సంఖ్యా వైబ్రేషన్స్ కనపడుతూ ఉన్నాయి. 2 మంచి సంఖ్యల యొక్క వైబ్రేషన్సే ఫలిత సంఖ్యకి ఆధారంగానే మీ పేరుంది కనుక ఎటువంటి కరెక్షన్ కూడా మీ పేరులో అవసరం లేదు. అయితే న్యూమరాలజీ పరంగా చూసినప్పుడు మాత్రం పగడం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రత్నం. పగడం ధరించవచ్చు. మీరు మెడలో త్రికోణాకారంలో ఉండేటువంటి పగడం లాకెట్గా వేసుకున్నట్టయితే మరింత మంచిది. అయితే ఇక్కడ సిగ్నేచర్ పెట్టినప్పుడు మాత్రం ఇక్కడ ఇచ్చిన విధంగా అంటే 27 డిగ్రీస్ యాంగిల్లో సిగ్నేచర్ చేయండి. మొదటి అక్షరం పెద్దగా ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ R అక్షరం, S అక్షరం ఈ 2 మాత్రమే ఎక్కువ కనపడుతున్నాయి. ఇదే విధంగా సిగ్నేచర్ చేసినట్టయితే మీరు ఏ వ్యాపారం చేసినా సక్సెస్ ఉంటుంది. అయితే మీకు రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ కానీ ఇటువంటి బాగా కలిసి వస్తాయి. వీటిలో వెళ్ళినట్టయితే ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మేడం, మనకు గంగమ్మ గారు మెసేజ్ చేశారు వాళ్ళ అబ్బాయి గురించి తెలుసుకోవడానికి. వాళ్ళ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/2/2002 సంవత్సరంలో రాత్రి 3:12 జన్మించాడట. 3 ఏళ్ల నుంచి వాడికి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ఎప్పుడూ ఆసుపత్రులకు తిరగడమే అవుతోంది. వాడి జాతకం ఎలా ఉందో కాస్త వివరించండి అంటున్నారు. గంగమ్మ గారు, ఇక్కడ మీ అబ్బాయి బర్త్ నెంబర్ వచ్చి 6 అలాగే డెస్టినీ నెంబర్ వచ్చి 3 కాంబినేషన్లో జన్మించారు. 3, 6 దేవతలు రాక్షసుల యుద్ధ సంఖ్య యొక్క కాంబినేషన్ అనారోగ్యాల పాలు ఖచ్చితంగా చేస్తుంది. పేరు కూడా ఇచ్చినట్టయితే పేరులో కరెక్షన్ తీసుకున్నట్టయితే బాగుండేది. వాడే మెడిసిన్స్ ప్రభావం త్వరగా పనిచేసేది. అయితే ఇక్కడ చిన్న తాంత్రిక రెమెడీ ఏంటంటే ముత్యపు చిప్పలు దొరుకుతాయి మీకు బయట. ఆ ముత్యం చిప్ప ఏదైనా దొరికినట్టయితే చిన్న ముక్కను తీసుకొని చిన్న రంధ్రం చేసి నల్ల తాడుతో మెడలో లాకెట్ కింద వేయండి. దీనివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే చాలా వరకు దూరం అవుతాయి. ఒకసారి వీలుంటే నేమ్ కరెక్షన్ చేయించుకొని అలాగే జాతక పరంగా కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుంటే మంచిది. ఆల్ ది బెస్ట్ అండి. నా పేరు విక్రాంత్ అంటూ మనకు మెయిల్ చేస్తున్నారు. అతని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/6/1994 సంవత్సరం మధ్యాహ్నం 2:45 పుట్టారు. ఆర్మీ లేదా నేవీ దేనిలో వెళ్ళొచ్చో చెప్పండి అంటున్నారు. విక్రాంత్ గారు, మీ బర్త్ నెంబర్ 3 అలాగే డెస్టినీ నెంబర్ వచ్చి 5 కాంబినేషన్లో జన్మించారు. విక్రాంత్ అనే పేరు చూసినప్పుడు 26, 40 సంఖ్యలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ 26 పూర్తి నెగిటివ్ ఇస్తుంది, విద్యలో ఆటంకాలు ఇస్తుంది మీకు. ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఎక్కువగా మిలిటరీకి సంబంధించినవి అంటే ఆర్మీ సైడ్ బాగా కలిసి వస్తుంది. అటువైపు వెళ్ళినట్టయితే సక్సెస్ బాగా ఉంటుంది మీకు. అయితే విక్రాంత్ అనే పేరులో ఒక టీ అనేటువంటి లెటర్ కలుపుకున్నట్టయితే విద్యలో ఆటంకాలు లేకుండా వెళ్ళే జాబ్స్లో మంచిగా సెటిల్ అవ్వడం, విద్యలో మంచి రాణింపు అనేది మీకు కనపడుతుంది. VIKRANTTH విక్రాంత్ అనే ఈ పేరుని ప్రతిరోజు 42 సార్లు రాయండి. 42 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 6 కోర్సులు రిపీట్ చేయండి. గోల్డ్, వైలెట్ కలర్స్ మీకు అదృష్టాన్ని ఇస్తాయి.
కనుక ఆ కలర్స్ ఎక్కువగా ఉపయోగించండి. అలాగే 3, 5, 6 మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు. ఉత్తరము తూర్పు ఫేసింగ్స్ బాగా కలిసి వస్తాయి. బంగారం అదృష్టాన్ని ఇచ్చేటువంటి మెటల్ కనుక బంగారం ఎప్పుడు ఏదో ఒకటి వంటి మీద రింగ్గా కానీ లాకెట్గా కానీ చైన్గా కానీ ఉండే విధంగా చూసుకోండి. సిగ్నేచరాలజీ ఇప్పటి నుంచి ఎక్కువగా సిగ్నేచర్స్ అవసరం అవుతుంటాయి మీకు కనుక మీరు పెట్టే సంతకం ఇక్కడ ఇచ్చిన విధంగా యూజ్ చేసుకోండి. వి అనేది ఎక్కువగా కనిపించేలా ఉండాలి. ఐ పైన చిన్న సర్కిల్ చాలా దగ్గరలో ఉండే విధంగా చూసుకోండి. అక్షరాలన్నీ కూడా కుడివైపుకి వాలి ఉండే విధంగా ఉన్నట్టయితే బాగా కలిసి వస్తుంది మీకు. ఈ సిగ్నేచర్ వచ్చి మీకు 15 degrees యాంగిల్లో ఉండే విధంగా ఉంటే బాగా కలిసి వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే లక్ష్మీ సాయిప్రియ గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి వైబ్రేషన్ న్యూమరాలజీకి సంబంధించిన చక్కటి వివరాలను మాకు మా ప్రేక్షకులకు వివరించినందుకు మీకు ధన్యవాదాలు. మీకు న్యూమరాలజీలో ఎటువంటి సందేహాలున్నా ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్ మొట్టమొదటి సంఖ్యా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారిని వ్యక్తిగతంగా కలవాల్సిన చిరునామా వైబ్రేషన్ న్యూమరాలజీ MIG 133/1 ఓల్డ్ HB కాలనీ భవానీపురం, ఆపోజిట్ కరెంట్ ఆఫీస్, విజయవాడ 520012. కలవలసిన ఫోన్ నంబర్ 9642477568.